పాము మరియు జంతు కాటుపై మాడ్యూల్కి స్వాగతం. ఈ మాడ్యూల్ పూర్తయ్యేసరికి మీరు క్రింది వాటిని తెలుసుకోగలరు. పాము కాటుకు సంబంధించిన సంకేతాలు మరియు లక్షణాలు, పాము కాటు వల్ల కలిగే సమస్యలు, విషసర్ప విషానికి వ్యతిరేకంగా ఉపయోగించే వివిధ రకాల ఔషధాలు, పాము కాటు కోసం ప్రథమ చికిత్స, ఇతర జంతువులు కాటుకు సంబంధించిన వివిధ రకాలు, జంతువుల కాటు గాయం సంరక్షణ ప్రక్రియ, జంతువుల కాటును ఎలా నియంత్రించాలి మరియు వాలంటీర్ల పాత్ర. భారతదేశంలో పాము కాటు మరణాలు గల కారణాలను అర్థం చేసుకోవడం ద్వారా ప్రారంభిద్దాం. భారతదేశంలో ఏటా పెద్ద సంఖ్యలో పాము కాటు మరణాలు సంభవించడానికి ప్రధాన కారణాలు 3. తగిన వైద్య మౌలిక సదుపాయాలు లేకపోవడం, అపోహలపై బలమైన నమ్మకం మరియు శిక్షణ పొందిన వైద్యులు కమ్యూనిటీలు లేకపోవడం. మీకు తెలుసా, ప్రపంచంలోని మొత్తం పాము జాతులలో 20% మాత్రమే విషపూరితమైనవి. మిగతా 80% పాములు విషం లేనివే. విషపూరిత పాములలో కేవలం 58 జాతులు మాత్రమే ఉన్నాయి. మనిషికి ప్రమాదకరమైనవి 4 జాతుల పాములు మాత్రమే. అవి కోబ్రా, క్రైట్, రసెల్స్ వైపర్ మరియు సా-స్కేల్డ్ వైపర్. ప్రపంచంలో అత్యధిక పాము కాటు మరణాలు కలిగిన దేశంగా భారతదేశం గుర్తు పొందింది. చాలా మరణాలు బాధితులు సకాలంలో ఆసుపత్రికి చేరుకోపోవడం వల్లనే సంభవిస్తాయి. వీటిని నివారించవచ్చు. భారతదేశంలో దాదాపు 300 జాతులు ఉన్నాయి. వీటిలో 50 జాతులు మాత్రమే విషపూరితమైనవి. భారతదేశంలోని 10 ప్రాణాంతక పాములని చూద్దాం. రసెల్స్ వైపర్, భారతీయ క్రైట్, సా-స్కేల్డ్ వైపర్, కళ్ళజోడు నాగుపాము, కింగ్ కోబ్రా, హంప్ నోస్డ్ పిట్ వైపర్, మలబార్ పిట్ వైపర్, వెదురు పిట్ వైపర్, ఇండియన్ రాక్ పైథాన్, ఎల్లో లిప్డ్ సీ క్రైట్. ఇప్పుడు మీరు భారతదేశంలోని 10 అత్యంత ప్రమాదకరమైన పాముల గురించి తెలుసుకున్నట్టు, విషపూరిత పాము కాటుకు సంబంధించిన గాయాలు, లక్షణాలు మరియు సంకేతాల గురించి తెలుసుకుందాం. దేశంలో కొన్ని ప్రాంతాల్లో పాము కాటు చాలా సాధారణం. అన్ని పాము కాట్లను విషపూరితమే అని భావించాలి. పాము కాటు యొక్క లక్షణాలు ఆలస్యంగా కనిపించవచ్చు. విషానికి అలర్జీ ఉంటే రోగి మరణం త్వరగా సంభవించవచ్చు. పాము కుట్టినప్పుడు కనిపించే వివిధ రకాల లక్షణాల గురించి తెలుసుకోవడానికి ప్రతి హాట్స్పాట్ను పరిశీలించండి. మీరు విషసర్పాలు కరిచినప్పుడు కనిపించే లక్షణాలు మరియు సంకేతాల గురించి తెలుసుకున్నారు. కాబట్టి ఇప్పుడు పాము కాటు వల్ల కలిగే సమస్యల గురించి నేను మీకు వివరిస్తాను. పాము కాటు వల్ల కలిగే సమస్యల గురించి తెలుసుకుందాం. మరింత తెలుసుకోవడానికి డ్రాప్రాస్లోనికి ప్రతి ట్యాబ్ను లాగి వదలండి. పాము కాటు వల్ల మయోకార్డియల్ ఇన్ఫాక్షన్, వాసోస్పాజం లేదా కరోనరీ ఆర్థరీ థ్రాంబోసిస్ కారణంగా గుండె పనితీరుకు భంగం కలుగుతుంది. ఊపిరితిత్తులలో ద్రవము చేరి వాచుట, హైపోటెన్షన్, నరాల సంబంధిత సమస్యలు, ఇంకా స్ట్రోక్, పక్షవాతం, టోసిస్, థాల్మోప్లీజియా మరియు శ్వాసకోశ వైఫల్యం కూడా కలగవచ్చు. కొన్ని విషాలు ప్రతిస్కందకాలను కలిగి ఉంటాయి మరియు అధిక రక్తస్రావాన్ని కలిగిస్తాయి. మెదడు రక్తస్రావం ప్రాణాంతకం కావచ్చు. పాము కాటుతో మరణించిన వారిలో 20% మందికి సెరిబ్రల్ హెమరేజ్ ఉంటుంది. ఇతర టాక్సిక్స్ గడ్డకట్టేవి. అవి మొదట్లో విస్తృతంగా గడ్డ కట్టి తర్వాత డీఫిబ్రిలేషన్కి కారణం అవుతుంది. రోగులు స్ట్రోక్లకు గురయ్యే ప్రమాదం ఎక్కువ. పాము విషం యొక్క విష ప్రభావం ప్రోటీన్ మరియు నాన్ ప్రోటీన్ కంపోనెంట్ రెండింటి నుండి వస్తుంది. బాధితుడి శరీరం యొక్క తాపజనక ప్రతిస్పందన ద్వారా ఇది మరింత క్లిష్టంగా ఉంటుంది. ఇది ఎర్ర రక్త కణాలు, ల్యూకోసైట్లు, ప్లేట్లెట్స్, అస్థిపంజర కండరంలను దెబ్బతీస్తుంది. వాస్కులర్ ఎండోథీలియం, పెరిఫెరల్ నరాల చివరలు మరియు మయోనిరల్ జంక్షన్లను కూడా దెబ్బతీస్తుంది.
పాము కాటు కరిచిన చోట తలెత్తే సమస్యలు: నొప్పి, వాపు, విషం చిమ్మడం వల్ల చూపు దెబ్బతినడం, కార్డియల్ పుండు, కంపార్ట్మెంట్ సిండ్రోమ్, నెక్రోసిస్, గ్యాంగ్రీన్, ఇన్ఫెక్షన్ మరియు దీర్ఘకాలిక అల్సర్లు. ఇప్పటి వరకు మీరు పాము కాటు వల్ల కలిగే సమస్యల గురించి తెలుసుకున్నారు. ఇప్పుడు వివిధ రకాల యాంటీవీనమ్ సీరంల గురించి తెలుసుకుందాం. పాము కాటు జరిగినప్పుడు ఆసుపత్రికి చేరే ముందు చేయవలసిన చికిత్స గురించి కూడా తెలుసుకుందాం. పాము కాటుకి ప్రథమ చికిత్సగా యాంటీవీనమ్ ఇవ్వడం చాలా ముఖ్యం. పాము విషం శరీరంలోకి వెళ్లిన తర్వాత మన రోగ నిరోధక వ్యవస్థను బలోపేతం చేయడానికి యాంటీవీనమ్లు సహాయపడతాయి. గుర్రాలు లేదా గొర్రెలు వంటి దాత జంతువులను పాము విషంతో రోగనిరోధక శక్తిని పెంచి ఈ యాంటీవీనమ్లు తయారు చేస్తారు. ఈ జంతువుల రోగనిరోధక వ్యవస్థ బలంగా ఉండి పాము విషంలోని భాగాలను అంటుకునే శక్తిగల యాంటీబాడీలను ఉత్పత్తి చేస్తాయి. దీనివల్ల మన శరీరం ఈ విష పదార్థాలను తొలగించగలుగుతుంది. దాత జంతువుల నుండి తీసిన ప్లాస్మా నుండి యాంటీబాడీలను శుద్ధి చేసి యాంటీవీనమ్ను తయారు చేస్తారు. యాంటీవీనమ్ సీరంలు రెండు రకాలు. ఒకే జాతి సర్పాల విషానికై వ్యతిరేకంగా పనిచేసే మోనోవాలెంట్ లేదా మోనోస్పెసిఫిక్ మరియు అనేక రకాల సర్పాల విషానికి వ్యతిరేకంగా పనిచేసే పాలీవాలెంట్. WHO యొక్క సిఫారసుల ప్రకారం పాము కాటుకు అత్యంత ప్రభావవంతమైన చికిత్స మోనోస్పెసిఫిక్ ASV. అయితే ఈ చికిత్స పాము కాటు బాధితులకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండదు. ఎందుకంటే దాని అధిక ధర, ఎల్లప్పుడూ అందుబాటులో లేకపోవడం మరియు పాము రకాన్ని సరిగ్గా గుర్తించడంలో ఇబ్బంది. పాలీవాలెంట్ లేదా పాలీస్పెసిఫిక్ యాంటీవీనమ్లు అనేక రకాల పాముల విషాలను తటస్థపరచడానికి రూపొందించబడ్డాయి. అందువల్ల అవి భౌగోళిక ప్రాంతంలోని పాముల ఎంపికకు వ్యతిరేకంగా ఒక ప్రభావవంతమైన చికిత్సను అందిస్తాయి. పాలీవాలెంట్ యాంటీవీనమ్లు లేదా PAVS విస్తృతంగా వాడటం ద్వారా విషపూరితమైన పాముల గుర్తింపు అవసరాన్ని తగ్గిస్తుందని ఆశించబడుతుంది. తరువాత పాము కాటుకు ప్రీ హాస్పిటల్ చికిత్స గురించి తెలుసుకుందాం. పాము కరిచినప్పుడు సార్వత్రిక జాగ్రత్తలు తీసుకోండి మరియు ప్రమాద స్థలాన్ని సంరక్షించండి. రోగిని సురక్షితమైన ప్రదేశానికి తరలించండి. రోగిని ప్రశాంతంగా ఉంచి సౌకర్యవంత స్థితిలో ఉంచండి. కాటు మచ్చను గుర్తించి నీరు మరియు సబ్బుతో శుభ్రం చేయండి. ప్రభావిత చివరి గాయాల నుండి ఉంగరాలు, కడియాలు లేదా ఇతర బిగుతుగా ఉండే దుస్తులను తీసివేయండి. టార్నికేట్ను ఉపయోగించవద్దు. గాయం చుట్టూ కోతలు చేయకూడదు మరియు గాయం నుండి విషాన్ని పీల్చడానికి ప్రయత్నించకూడదు. షాక్కి వైద్యం అందించండి మరియు అవసరమైతే ప్రాథమిక జీవన సహాయం అందించండి. రోగికి తినడానికి మరియు తాగడానికి ఇవ్వద్దు. సాధ్యమైతే జాతిని గుర్తించడానికి పామును పట్టుకోండి. స్థానిక ప్రోటోకాల్ ప్రకారం ఆక్సిజన్ను అందించండి మరియు తరలింపు సమయంలో రోగిని నిరంతరం పర్యవేక్షించండి. విషపూరితమైన పాము కాటుకు యాంటీవీనమ్ మాత్రమే పనిచేస్తుంది. సీరంను 3 ప్రమాణాల ఆధారంగా అందించాలి. అవి పాము జాతికి అనుగుణంగా, సరైన మోతాదు మరియు అత్యంత తక్కువ సమయంలో. సరి అయిన ఎంపికను ఎంచుకొని ప్రశ్నలకు సమాధానమిచ్చి సబ్మిట్ బటన్ నొక్కండి. తరువాత మనం జంతువు కాటు గురించి తెలుసుకుందాం. ఏదైనా జంతువు కరిచినప్పుడు చర్మం చిరిగిపోవచ్చు, రంధ్రం ఏర్పడవచ్చు లేదా చర్మం చిట్లిపోవచ్చు. జంతువులు కరవడం వల్ల, చర్మం చిరిగిపోవడం వల్ల మీకు సంక్రమణ వచ్చే ప్రమాదం ఉంటుంది. ఇప్పుడు జంతువులు కరవడానికి కారణాలు మరియు లక్షణాల గురించి తెలుసుకుందాం. మరింత తెలుసుకోవడానికి ప్రతి ట్యాబ్పై క్లిక్ చేయండి. చాలా వరకు జంతువులు కరవడం పెంపుడు జంతువుల వల్లనే జరుగుతుంది. కుక్కలు కరవడం చాలా సాధారణం మరియు ఎక్కువగా పిల్లల్లోనే జరుగుతుంది. పెద్దలతో పోలిస్తే పిల్లల ముఖం, తల లేదా మెడ భాగాలకు కరిచే అవకాశం ఎక్కువ. పిల్లులు కరవడం చాలా తక్కువ, కానీ అంటువ్యాధి వచ్చే ప్రమాదం ఎక్కువ. పిల్లులు దంతాలు పొడవుగా మరియు చిన్నవిగా ఉంటాయి, లోతైన గాయాలను కలిగిస్తాయి. మిగతా జంతువులు కరవడానికి ప్రధాన కారణం వీధి కుక్కలు లేదా అడవి జంతువులు, ఉదాహరణకు స్కామ్లు, రాకూన్లు, నకలు మరియు గబ్బిలాలు.
గాయాలు అయ్యేలా కరడం వల్ల అంటువ్యాధి వచ్చే అవకాశం ఎక్కువ. కొన్ని జంతువులు ర్యాబీస్ వ్యాధిని కలిగించే వైరస్తో సంక్రమించి ఉంటాయి. రేబీస్ అరుదుగా ఉన్నప్పటికీ అది ప్రాణాంతకం. ఏదైనా జంతువు కాటుతో నొప్పి, రక్తస్రావం, తిమ్మిరి మరియు జలధరింపు సంభవించవచ్చు. జంతువుల కాట్ల వల్ల ఈ క్రింది ఫలితాలు కూడా ఉండవచ్చు. రక్తస్రావంతో లేకుండా చర్మంలో పగుళ్లు లేదా పెద్ద కోతలు, గాయాలు, చర్మం రంగు మారడం, తీవ్రమైన గాయాల వల్ల కణజాలాల నుండి నీరు స్రవించడం మరియు మచ్చలు, పంక్చర్ గాయాలు, స్నాయువు లేదా కీళ్ల గాయం ఫలితంగా గాయపడిన కణజాలం యొక్క కదలిక మరియు పనితీరు తగ్గుతుంది. ఇప్పుడు గాయాన్ని ఎలా చూసుకోవాలో తెలుసుకుందాం. ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉన్నందున చర్మాన్ని విచ్ఛిన్నం చేసే జంతు కాటుకి మీరు 24 గంటల్లోపు ఆరోగ్య సంరక్షణకి వైద్యుడిని సంప్రదించాలి. మీరు కాటుకు గురైన వారి కోసం శ్రద్ధ వహిస్తుంటే వ్యక్తికి ప్రశాంతత మరియు భరోసా ఇవ్వండి. గాయానికి చికిత్స చేసే ముందు మీ చేతులను సబ్బు మరియు నీటితో బాగా కడగాలి. గాయం రక్తస్రావం అయితే మీ దగ్గర రబ్బరు తొడుగులు ఉంటే గాయంపై ఉంచండి. ఆ తర్వాత మీ చేతులను మళ్ళీ కడగండి. గాయం మానడానికి శుభ్రమైన పొడి గుడ్డతో నేరుగా ఒత్తిడి చేయడం ద్వారా గాయం నుండి రక్తస్రావం ఆపండి. గాయాన్ని కడగాలి. తేలికపాటి సబ్బు మరియు వెచ్చని నీటిని ఉపయోగించండి. కాటుకు 3 నుంచి 5 నిమిషాలు శుభ్రం చేసుకోండి. గాయానికి యాంటీబ్యాక్టీరియల్ లేపనం వేయండి. ఇది సంక్రమణ ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. గాయం మీద శుభ్రమైన పొడుకట్టు కట్టండి. మెడ, తల, ముఖం, చేతివేళ్లు లేదా పాదాలపై కాటు ఉంటే వెంటనే మీ డాక్టర్కు కాల్ చేయండి. లోతైన గాయాల కోసం మీకు కుట్లు అవసరం కావచ్చు. మీరు గత 5 సంవత్సరాలలో టెటానస్ షాట్ తీసుకోకపోతే డాక్టర్ మీకు టెటానస్ షాట్ ఇవ్వవచ్చు. మీరు యాంటీబయాటిక్స్ కూడా తీసుకోవలసి రావచ్చు. సంక్రమణ వ్యాప్తి చెందితే మీరు సిర ద్వారా యాంటీబయాటిక్స్ పొందవచ్చు. కాటు తీవ్రమైనదైతే గాయం వల్ల కలిగే నష్టాన్ని సరిచేయడానికి శస్త్రచికిత్స అవసరం కావచ్చు. అడవి జంతువులు మరియు తెలియని పెంపుడు జంతువులు ర్యాబీస్ను కలిగి ఉండవచ్చు. మీరు అడవి లేదా విచ్చలవిడి జంతువు కాట్లకు గురైనట్లయితే వెంటనే మీ వైద్యుడిని సంప్రదించండి. చర్మాన్ని విచ్ఛిన్నం చేసే ఏదైనా కాటికి గురైనప్పుడు 24 గంటలలోపు మీ వైద్యుడిని సంప్రదించండి. ఈ సందర్భాలలో మీ వైద్యుడికి కాల్ చేయండి లేదా అత్యవసర చికిత్సకి వెళ్ళండి. గాయం నుండి వాపు, ఎరుపు లేదా చీము కారుతున్నప్పుడు, కాటు తల, ముఖం, మెడ, చేతులు లేదా పాదాలపై ఉన్నప్పుడు, కాటు లోతుగా లేదా పెద్దదిగా ఉండడం, కాటు వల్ల మీ కండరము లేదా ఎముక బయటికి వచ్చినప్పుడు, గాయానికి కుట్లు అవసరమా అని మీకు తెలియనప్పుడు, కొన్ని నిమిషాల తర్వాత రక్తస్రావం ఆగక తీవ్రమైన రక్తస్రావం అయినప్పుడు 112 లేదా స్థానిక అత్యవసర నంబర్కు కాల్ చేయండి. గత 5 సంవత్సరాలలో మీరు టెటానస్ షాట్ తీసుకోనప్పుడు. జంతువులు కరవడం వల్ల వచ్చే ర్యాబీస్ వ్యాధి చాలా ప్రమాదకరం. కుక్క ఎలా ఉందో గుర్తుంచుకోండి. వెంటనే డాక్టర్ను సంప్రదించండి మరియు కుక్కకు హాని చేయకండి. కుక్కలకు ప్రతి సంవత్సరం వ్యాక్సిన్ వేయించాలని ప్రజలందరికీ తెలియజేయండి. చాలా జంతువుల కాట్లు సంక్రమణ చెందకుండానే లేదా కణజాలాలు నయం అవుతాయి. కొన్ని గాయాలను సరిగ్గా శుభ్రం చేయడానికి మరియు మూసివేయడానికి శస్త్రచికిత్స అవసరం అవుతుంది మరియు కొన్ని చిన్న కాటులకు కూడా కుట్లు అవసరం కావచ్చు. లోతైన లేదా విస్తృతమైన కాటు వలన పెద్ద పెద్ద మచ్చలు ఏర్పడవచ్చు. కాటు గాయాల నుండి వచ్చే సమస్యలలో త్వరగా వ్యాప్తి చెందే ఇన్ఫెక్షన్, స్నాయువులు, కండరాలు లేదా కీళ్లకు నష్టం ఉండవచ్చు. బలహీనమైన రోగనిరోధక వ్యవస్థ, మధుమేహం, పరిధీయ ధమని వ్యాధి ఉన్నవారు ఎక్కువగా సంక్రమణకు గురయ్యే అవకాశం ఉంది. జంతువు కరిచిన వెంటనే మీరు ర్యాబీస్ షాట్ తీసుకోవడం వలన వ్యాధి నుండి మిమ్మల్ని మీరు రక్షించవచ్చు. జంతు నియంత్రణ, మున్సిపాలిటీ లేదా కార్పొరేషన్ను ఎప్పుడు పిలవాలో ఇప్పుడు తెలుసుకుందాం. క్రింది సందర్భాలలో జంతువు కాటికి గురైనట్లయితే మీరు జంతు నియంత్రణ లేదా స్థానిక పోలీసులకు కాల్ చేయాలి. అసంబద్ధంగా ప్రవర్తించే జంతువు, తెలియని పెంపుడు జంతువు లేదా ర్యాబీస్ టీకాలు వేయని పెంపుడు జంతువు, దారి తప్పిన లేదా అడవి జంతువు కరిచినప్పుడు, జంతువు ఎలా ఉంటుందో మరియు ఎక్కడ ఉందో చెప్పండి. జంతువును పట్టుకొని ఒంటరిగా ఉంచాలా వద్దా అని వారు నిర్ణయిస్తారు. ఇప్పుడు జంతువు కాటును ఎలా నివారించాలో తెలుసుకుందాం.
జంతువు కాటును నివారించడానికి తెలియని వింత జంతువుల సమీపంలోకి వెళ్ళకూడదని పిల్లలకు నేర్పండి. జంతువులను రెచ్చగొట్టవద్దు లేదా ఆట పట్టించవద్దు. వింతగా లేదా దూకుడుగా వ్యవహరిస్తున్న జంతువుల దగ్గరికి వెళ్ళవద్దు. దీనికి రాబీస్ ఉండవచ్చు. జంతువును మీరే స్వయంగా పట్టుకోవడానికి ప్రయత్నించవద్దు. తరువాత మనం కుక్క కాటును ఎలా నివారించాలో తెలుసుకుందాం. కుక్కకు మీరు మంచి స్నేహితులు కావచ్చు, కానీ కొన్నిసార్లు మనం కోపంగా లేదా భయపడినప్పుడు అవి కరవవచ్చు. కుక్క కాటుకు గురి కాకుండా ఉండటానికి బాధ్యతాయుతంగా మరియు సురక్షితంగా కలిసి జీవించడం నేర్చుకుందాం. కుక్క కాటు నుండి ఎలా రక్షించుకోవాలో తెలుసుకోవడానికి ప్రతి చిత్రంపై కర్సర్ను తీసుకెళ్ళండి. కుక్కలను ఇబ్బంది పెట్టవద్దు లేదా భయపెట్టవద్దు, ముఖ్యంగా అవి తింటున్నప్పుడు లేదా కట్టివేయబడినప్పుడు. అవి ఆట వస్తువులతో ఆడుతున్నప్పుడు, కారులో పిల్లలు ఉన్నప్పుడు, కంచె వెనుక ఉన్నప్పుడు లేదా నిద్రిస్తున్నప్పుడు లేదా అనారోగ్యంగా ఉన్నప్పుడు కుక్కలను ఇబ్బంది పెట్టవద్దు. కుక్కలు కోపంగా లేదా భయపడు ఉన్నప్పుడు వాటిని దూరంగా ఉంచండి. కుక్కలు కోపంగా ఉన్నప్పుడు దంతాలను చూపుతాయి. అవి భయపడినప్పుడు వాటి తోకను కాళ్ళ మధ్యలో పెట్టుకొని పారిపోవడానికి ప్రయత్నిస్తాయి. ఒకవేళ ఏదైనా కుక్క మీ దగ్గరకు వస్తే అది మీ ముఖం ఎదురుగా లేకపోతే కదలకుండా ఉండండి. చెట్టు కాండంలా స్థిరంగా నిలబడండి. మీరు పడిపోతే ముడుచుకొని రాతిలా స్థిరంగా గట్టిగా ఉండండి. కుక్కల దగ్గరికి నెమ్మదిగా ప్రశాంతంగా వెళ్ళండి. కుక్కను తాకే ముందు కుక్క యొక్క యజమాని లేదా మీ తల్లిదండ్రుల అనుమతి తీసుకోండి. కుక్కను తాకే ముందు కుక్క మీ చేతి వాసనను చూడనివ్వండి. కుక్కను నిమిరేటప్పుడు ముందుగా దాని వెనుక భాగాన్ని నిమరండి. కుక్క కరిస్తే వెంటనే చర్య తీసుకోండి. గాయాన్ని సబ్బు నీళ్లతో శుభ్రం చేసి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించండి. మీ కుటుంబం, స్నేహితులకు మీరు కుక్క కాటుకు గురైనట్టు తెలియజేయడం మర్చిపోవద్దు. ఏ కుక్క కరిచిందో మరియు కుక్క మీకు ఎప్పుడు కరిచిందో వారికి చెప్పండి. ఇప్పుడు వాలంటీర్ల పాత్ర గురించి తెలుసుకుందాం. వాలంటీర్లు గాయపడిన వారిని చేతులతో లేదా స్ట్రెచ్చర్తో తరలించడంలో రక్షణ బృందాలకు సహాయం చేస్తారు. వాలంటీర్లు ప్రాథమిక జీవన సహాయ వ్యవస్థను నిర్వహించడంలో వైద్య సిబ్బందికి సహాయం చేస్తారు. జంతువుల కాటు వల్ల కలిగే సమస్యలలో మానసికంగా బాధపడుతున్న వారికి వాలంటీర్లు మద్దతు ఇవ్వాలి. వాలంటీర్లు కొంతమంది రోగుల పరిస్థితికి ప్రత్యేకమైన నైపుణ్యాలు అవసరమని తెలుసుకోవాలి. తద్వారా గాయం మరింత తీవ్రతం కాకుండా చూసుకోవాలి. అటువంటి పరిస్థితులలో వారు వైద్యుడి రావడానికి వెయిట్ చేయాలి. ఈ మాడ్యూల్లో చర్చించిన ప్రధాన అంశాలు: భారతదేశంలో పాము కాటు వల్ల మరణాలు ఎక్కువగా ఉండడానికి కారణం తగిన వైద్య సదుపాయాలు లేకపోవడం మరియు అనేక అపోహలు. 4 రకాల పాములు మాత్రమే మనుషులకు ప్రమాదకరం. అవి కోబ్రా, క్రేట్, రజల్స్ వైపర్ మరియు సాస్కేల్డ్ వైపర్. పాము విషం రక్త కణాలు, కండరాలు మరియు నరాలకు హాని కలిగిస్తుంది. పాము కాటు వల్ల గుండె, శ్వాసకోశ మరియు నరాల సంబంధిత సమస్యలు వస్తాయి. జంతువుల కాటు వల్ల ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంది. కుక్కలు కోపంగా ఉన్నప్పుడు లేదా భయపడినప్పుడు వాటికి దూరంగా ఉండండి. లోతైన గాయాలకు కుట్లు, యాంటీబయోటిక్స్ మరియు టెటానస్ ఇంజెక్షన్ అవసరం కావచ్చు, మీరు గత 5 సంవత్సరాలలో తీసుకోకపోతే. ఇప్పుడు ఈ అంశంపై మీ అవగాహనను పరీక్షించే సమయం ఆసన్నమైంది. ఇది ఒక మూల్యాంకన పరీక్ష. అన్ని ప్రశ్నలకు ఒకే విలువ ఉంటుంది. ఈ పరీక్షలో ఉత్తీర్ణత అవ్వాలంటే మీరు కనీసం 60% మార్కులు సాధించాలి. ప్రశ్నలను జాగ్రత్తగా చదవండి మరియు సరైన సమాధానాన్ని ఎంచుకోండి.
అభినందనలు.